తనకు అమ్మవారు అంటే ఎంతో భక్తి అని, నేను కూడా ఎమ్మెల్యే అనే హోదాని బయట వదిలేసి అమ్మవారి దేవస్థానంలోకి వస్తానని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. సెప్టెంబర్ 22వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు జరగనున్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవి శరన్నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లపై ఆర్డీఓ అనూష, డీఎస్పీ సింధుప్రియ, వివిధ శాఖల అధికారులు, టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిలతో కలిసి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నెల్లూరు దర్గామెట్టలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల వాల్ పోస్టర్ను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ సాధారణ భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని అధికారుల్ని ఆదేశించారు. దాతలు వచ్చినప్పుడు ఆలయ మర్యాదలతో వారికి స్వాగతం పలకాలని సూచించారు. రాజకీయ అజెండాలు తనకు ఎన్నికల వేళ మాత్రమే ఉంటాయని, అందుకే రాజకీయాలకు అతీతంగా అందరినీ కలుపుకొని నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. 10 మందితో ట్రస్ట్ బోర్డు కమిటీని వేశామని, ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తులకు మెరుగైన సేవలను అందించాలని సభ్యులకు శ్రీధర్ రెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో బోర్డు సభ్యులు, ఆలయ అధికారులు, సిబ్బంది, రూరల్ టీడీపీ నేతలు పాల్గొన్నారు. ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించాం. ఈరోజు రేపు ఆ ప్రతిపాదనలు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అవకాశం ఉంది. ఒకవేళ ఏదైనా సాంకేతిక ఇబ్బందులు ఉండి ఆలస్యం అయ్యేటట్లుంటే ముందుగా మన ఉత్సవ కమిటీ అదే సభ్యులతో ఎవరినైతే ట్రస్ట్ బోర్డులో అమ్మవారి సేవ కోసం మనం నిర్మించుకుంటున్నామో వాళ్ళని ట్రస్ట్ బోర్డులో కూడా కొనసాగే అవకాశం ఉండే విధంగా అవకాశం ఉంటే ట్రస్ట్ బోర్డు రావటం ఆలస్యం అయితే ఉత్సవ కమిటీ కింద వెంటనే 3-4 రోజుల్లో ఆ యొక్క ఉత్తర్వులు తెచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ, కాబట్టి ఎక్కడ కూడా ట్రస్ట్ బోర్డు సభ్యులందరూ కూడా ఒక రాజకీయాల్లో ఒక ఎమ్మెల్యే పదవి కార్పొరేటర్ రావాలంటే చాలా సులభం నా దృష్టిలో. కానీ దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యుడు కావాలంటే ఆ యొక్క దేవుడి అనుగ్రహం లేదే ఎక్కడ కూడా సాధ్యం కాదది. ఆ దేవుడి ఆశీస్సులు ఉంటేనే సాధ్యం అవుతాయి. కాబట్టి ఆ దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులుగా మీరు మెరుగైన సేవలు అందించండి. ఎక్కడ కూడా ఆధిపత్య ధోరణి వద్దు. వీఐపీలకి ఒక టైం పెడుతున్నాం, ఆ టైంలో మాత్రమే వీఐపీలని అనుమతించండి. అదేవిధంగా డోనర్స్ ఉంటారు. ఏ దేవస్థానం అయినా అభివృద్ధి చెందాలంటే భక్తుల విశ్వాసంతో పాటు డోనర్స్కి బాధ్యత ఎంతో ఉంది. ఈ యొక్క రాజరాజేశ్వరి దేవస్థానానికి డోనర్స్ కూడా దండిగా ఉన్నారు. ఆ డోనర్స్ ని కానీ వారి కుటుంబ సభ్యులు కానీ గౌరవ మర్యాదలతో, వాళ్ళు కోరుకునేది ఒకటే, ఆ గౌరవ మర్యాదలతో చిన్న డోనర్ అయినా పెద్ద డోనర్ అయినా డోనర్స్ అన్ని లిస్ట్ అవుట్ చేసి వాళ్ళని గౌరవించే విధంగా మొత్తం కూడా చూడండి. అదేవిధంగా ఈ యొక్క దేవస్థానం ఏర్పడినప్పటి నుంచి ట్రస్ట్ బోర్డు సభ్యులు ఎవరైతే ఉన్నారో మాజీలు వారందరికీ ఒకరోజు సన్మాన కార్యక్రమం పెడదాం. గతంలో పెట్టాం, మధ్యలో గ్యాప్ వచ్చింది. ఈసారి తప్పకుండా దాన్ని చేద్దాం. వారందరినీ కూడా లిస్ట్ అవుట్ చేయండి. అంతిమంగా ట్రస్ట్ బోర్డు సభ్యులందరినీ కూడా కోరుతూ ఉన్నా, దయచేసి అందరూ కూడా దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఎక్కడ కూడా ఆధిపత్య ధోరణం, భక్తుల మనోభావాల్ని ఇబ్బంది పెట్టే పద్ధతులకు పాల్పడకుండా బ్రహ్మాండ జరిగిన ఉత్సవాలు ట్రస్ట్ బోర్డు అంటే ఎలా ఉండాలంటే 2025 ట్రస్ట్ బోర్డు ఎలా ఉందో అలా ఉండాలని మంచి పేరు తెచ్చుకునే విధంగా ముందుకు సాగాలని చెప్పని కోరుతున్నాను. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ, మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం. డాక్టర్ ఎన్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్. డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్. డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం. మహిళలకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, మమోగ్రామ్, పాప్ స్మియర్, CA-125 క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. పురుషులకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, PSA పోస్ట్రేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే 3వ తేదీ వరకు మాత్రమే. సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3. అపాయింట్మెంట్ కొరకు 9640100555. 24 గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు 9037104108.